రామ్ చరణ్ ఫ్యాన్స్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఎస్వి థియేటర్ వద్ద ఉన్న చూడొచ్చు పెద్ద ఎత్తున పెద్ద మూవీ ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్స్ ద్వారా కూడా ఆవిష్కరిస్తున్నారు. పెద్ద మూవీ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పైన బుచ్చిబాబు అందిస్తున్న మరో బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి ఇప్పటికే అభిమానులు చెప్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున డ్రమ్స్ కొడుతూ క్రాకర్స్ కాలుస్తూ అలాగే తమ అభిమానులు వస్తున్న 4 ఏళ్ల తర్వాత సినిమా వస్తుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు బ్లాక్ బాస్టర్ మూవీ కొట్టబోతుందని చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద మూవీ పైన నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని చెప్పేసి ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఇప్పటికే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని తెలుసుకున్నారు. చూడొచ్చు ఈరోజు సినిమా ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఉన్న పండగ వాతావరణం ఉంది, అసలు ఏంటి అసలు ఇక్కడ ఇప్పటికే ఇక్కడ చూశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఆట మొదలైంది. యావత్ అంతర్జాతీయంగా మన సినిమా విడుదల కాబోయి ఇంకా ప్రీమియర్స్ మొదలు కాగానే సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకుందనడంలో ఎటువంటి అనుమానం లేదు, డౌట్ లేదు. ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు, వచ్చిన ట్రైలర్ కావచ్చు, పాటలు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మా రామ్ చరణ్ గారి నటన కావచ్చు, బుచ్చిబాబు గారి ఎలివేషన్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ రతన్వేల్ కావచ్చు, ప్రతి ఒక్కరు సినిమాని భారీగా తీర్చిదిద్దినారు. మా పెద్దగా నటన అనేది స్క్రీన్ మీద చూస్తారు. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రామ్ చరణ్ గారిని ఏలైతే చూపించారో వాళ్ళందరికీ సమాధానం ఈరోజు పెద్దతో చెప్పబోతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. సినిమా ఎలా ఉండబోతుంది? పెద్ద సినిమా అంటే మా అభిమానాలకి చాలా గొప్పగా ఉంది. అభిమాన థియేటర్లో చూడాలని కోరుకున్నాము. అంటే ట్రోల్ చేసే మా కొడుకులు ఒకరికి ఉంది. జై పెద్ద సినిమా అంటే ఫ్యాన్స్ మా అభిమానులకి అభిమానం అది చూడాలి. అదే ఈరోజు కొన్ని సంఘటనలు చాలా బాధాకరము. ఏదైతే రామ్ చరణ్ గారి సినిమా పెద్ద విడుదల అవుతుందో దాన్ని రాబోయే విజయాన్ని అందుకునే విజయాన్ని రాబోయే కలెక్షన్లు చూసి చెల్లించిపోయి కొంతమంది కొన్ని చోట్ల ఎడ తడుపుకొని అనధికారికంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ కూడా సమాధానం స్క్రీన్ పైన పెద్ద చూపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా, ఏంటి అసలు? నా సినిమా ఇప్పటికే షో పడింది. ఇప్పటికే షో పడింది. షో స్టార్ట్ అయింది. ఒక చిరుతలో ఎలాంటి ఇంట్రడక్షన్ ఉంటుందో, ఒక మగధీరాలో ఎలాంటి వైబ్ ఉంటుందో, ఒక రంగస్థలంలో రికార్డులో జాతిని ఎట్లా పండుగెట్టామో ఈ పొద్దు అన్ని కలిపి ఒకటేసారి పెట్టి విశ్వంతో చూపిస్తాం. రికార్డు సీడెడ్ అంటే చరణ్ అంటే సీడెడ్. హక్కులు ఎవరికి లేవు. సీడెడ్ అంటే చరణ్ జాతిని పండేసుకోవడం. ఈరోజు పండగ రచ్చే. ఇన్ని రోజులు కాసుకున్నాము. రచ్చే అన్నయ్య వచ్చినాడు. రచ్చ స్టార్ట్. ఓన్లీ పెద్ద పండగ అనంతపూర్. పెద్ద పండగ. జై చరణ్. బ్రో ఒక్కొరు ఒక మాట మాట్లాడేసి చరణానికి ట్రోల్ చేసే వాళ్ళకు ఒకటే మాట సమాధానము, పెద్దతో అందరినీ దెంగుతాం. జై చరణ్. జై పెద్ద. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి దర్శనం దొరుకుతుందో దొరకదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దర్శనం దొరకదు. తిరుపతిలో వెంకటేశ్వర దొరుకుతుంది. చరణ్ దొరకదు. తిరుపతిలో దొరుకుతుంది. ఈడ దొరకదు చరణ్ కి. ఇది ఇక్కడ అనంతపురంలోని ఎస్వి థియేటర్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఏదైతే పెద్ద మూవీ బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయబోతుందని చెప్పేసి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరా అఖిల్తో రవితేజ.